హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వన్ నైట్. ఏంటి దసరా రాకముందే బల్లికి పూజ చేసేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు అయితే సెప్టెంబర్ 17 అనమాట. ఇవాళ రోజు విశ్వకర్మ పూజ చేస్తారు. విశ్వకర్మ పూజ రోజున మిషన్స్ అన్నిటికీ పూజ చేస్తారనమాట. మన దగ్గర ఏమైనా ఉంటే కార్, బైక్, స్కూటర్, సైకిల్ ఏవైనా సరే అట్లన్నిటికీ పూజ చేస్తారు. ఫస్ట్ నేనైతే కార్తో స్టార్ట్ చేసేసాను. కార్ టైర్స్ అన్నింటికి బొట్లు పెట్టేస్తున్నాను. అయితే మా పాప బాగా అల్లరి చేస్తుంది. మమ్మీ నువ్వు పెట్టద్దు, నిధి పెడతాది అనుకొని నా చెయ్యి అయితే తీసేస్తుంది. చాలా అంటే చాలా బాగా అల్లరి చేస్తుంది. ఎలా పడుతున్నానో నాకు తెలుసు, ఎందుకంటే మమ్మీ ఏ పని చేస్తే అదే పని చేయాలి. సరే పెట్టు అంటే ఏదో కొంచెం పెడుతుంది. ఏ ఫింగర్తో పెట్టాలి అని చూపిస్తే ఆ ఫింగర్తో పెడుతుంది. ఒక్కొక్కసారి మంచిగానే ఉంటుంది, ఒక్కొక్కసారి పిచ్చి చేస్తుంది బాగా. తర్వాత ఏమో బైక్ టైర్స్ అన్నిటికీ పెట్టేశాను. దాని తర్వాత వెంటనే స్కూటీ టైర్స్కి పెట్టేశాను, ఎందుకంటే కొంచెం తొందరగా చేసేయాలి. ఎందుకు అంటే మేము మళ్ళీ పైకి వెళ్తాము. ఆ వీడియో నేను తర్వాత పెడతాను అనమాట. ఎందుకు అంటే ఇది వీడియోలో యాడ్ చేశాను, ఎందుకు బాగా ఎక్కువ టైం అయిపోతుంది. సో అంతవరకు అంటే జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను 2 వీడియోస్గా అయితే పెట్టేశాను. ఫస్ట్ ఇది పూజ, కార్లన్నిటికీ పూజ చేసింది. సెకండ్ ఏమో పైకి వెళ్ళింది. ఆ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది. ఎందుకు అంటే ఇంట్లో పాపతోని కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంతా పని చూసుకొని ఎడిటింగ్ చేసుకునేప్పటికి చాలా లేట్ అవుతుంది. సో అందుకనే కొంచెం లేట్ అయిపోయింది. ఈలోపు ఇంకా బొట్లు అవన్నీ అయితే పెట్టేశాను కూర లోపల అవన్నిటికి. ఇంకా చందనం వాటర్తో ఇలాగా స్ప్రింకిల్ లాగా చేసేసాను. దాని తర్వాత ఈలోపు అయితే మా ఆయన అయితే కార్కి దండ పెట్టేస్తున్నారు. నేనైతే స్కూటీకి, బైక్ అయితే పెట్టేశాను. ఈజీ కదా వాటిని పెట్టడం. ఇవంతా సెట్ చేసుకొని ఎలా పెట్టాలి ఇవన్నీ సెట్ చేసుకొని దాన్ని పెట్టేశారు. నేనైతే స్కూటీకి, బైక్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ప్రసాదం పెట్టాలి కాబట్టి ప్రసాదం అయితే అరటిపళ్ళు పెట్టేస్తున్నాను. మా పాప అయితే బనానా ఇచ్చే అంటుంది. నేను పెట్టిన వెంటనే తీసేసింది. స్కూటీ మీద అయితే ఇలా పెట్టడం ఆలస్యం అలా తీసేసింది. అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. ఏం లేకపోయినా అరటిపళ్ళు తినుకుంటూ బతికేద్ది మా పాప. అదిగోండి వెనక నుంచి అయితే తీసేసింది. ఇలా పెట్టాను, అలా తీసేసింది అరటిపండు. అలాంటివి క్యూట్గా బాగుంటుంది కదా, అందుకని తీసుకొని వెంటనే నోట్లో వేసేసుకుంది. తర్వాత ఏమో దీపం పెట్టేశాను. కొంచెం హారతి లాగా ఇచ్చేస్తే అయిపోతుంది. సో అయితే హారతి అయితే ఇచ్చేసాను. కార్కి, బైక్కి, స్కూటీకి మూడింటికి హారతి ఇచ్చేసి అగరబత్తులు వెలిగించేసి పెట్టేశాను అక్కడే. ఇక్కడ పెడుతుంటే మా పాప కూడా నేను పెడతానని చెప్పి తీసేసుకుంది. ఇక్కడ నుంచి మా స్కూటీకి చేయమంటే పక్కన స్కూటీకి పూజ చేస్తుంది. ఇలాగే చేస్తుంది అల్లరి. తర్వాత ఆ రోజైతే చేయి కాల్ చేసుకుంది. కొంచెం అది పట్టేసుకుంది అనమాట అగరబత్తి. ఆ రోజు నుంచి అయితే ఇంకా అగరబత్తి పట్టుకోవద్దు భయపడి పెట్టేస్తుంది అలాగా. ఇంకా పూజ అయితే అయిపోయింది. లాస్ట్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం ఒకటే మిగిలిపోయింది. కొబ్బరికాయలకి బొట్టు పెట్టేసి కొబ్బరికాయలు మూడింటికి ఒకటే కొట్టేమన్నారు మా ఆయన. మొత్తం చూపించేసి ఒకటి కుట్టేశాను. ఒకే దెబ్బకి పగలాలని చెప్పారు మా ఆయన, కానీ బలవంతా ఉపయోగించేసి అయితే ఒక దెబ్బకి కొట్టేయాలని చూసాను. ఏదో చిన్నగా పగిలిపోయింది కదా. ఆ వాటర్ ఏమో 3 బండ్ల మీద వేసేసాను. అంతే, అయిపోయింది పూజ అనమాట. ఇదేం లేదు, నార్మల్ అందరూ చేసుకున్నట్టే చేసేసాను. అయిపోయింది. వెంటనే
ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా పైకైతే బయలుదేరిపోయాము. అండ్ ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయింది, తీయలేకపోయాను. అందుకే నెక్స్ట్ వీడియోలో మొత్తం పైన వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అవన్నీ మంచిగా తీసాను. ఎప్పుడు నేనైతే 2 టైమ్సే ఉన్నాను. ఈ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వేపించాననమాట. కాళ్ళు ముద్రలు కార్ మీద, బైక్ మీద, స్కూటీ మీద ఈ మూడిటి మీద అయితే వేపించాము. ఫస్ట్ టైం అయితే చిన్ని పాదాలు అనమాట. 3 మంత్స్లో అనుకుంటా, థర్డ్ మంత్లో వేపించాము. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వేస్తుంది. కొంచెం పెద్దవైపోయాయి పాదాలు, కానీ బాగుంది. పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో తొందరగానే పోస్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.